మంగళగిరిలో జాతీయ ఎలక్ట్రీషియన్ దినోత్సవం నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి ఇందిరానగర్ సెంటర్లో నియోజకవర్గ ప్రైవేట్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబర్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ ఎలక్ట్రీషియన్ దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ జి ప్రభాకర్ రావు హాజరయ్యారు. యూనియన్ కార్యాలయం ఆవరణలోని యూనియన్ జెండాను ప్రభాకర్ రావు ఆవిష్కరించారు. అనంతరం చీకటిని పారద్రోలి ప్రపంచ మానవాళికి వెలుగులు ప్రసాదించిన థామస్ ఆల్వా ఎడిషన్ చిత్రపటానికి ఆఫీసర్ ప్రభాకర్ రావు, యూనియన్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభకు యూనియన్ అధ్యక్షులు అన్నం నాగబాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నెమలిపురి అంకరాజు, కాగిత శ్రీనివాసరావు, శృంగారపాటి శ్రీహరి, దామర్ల శ్రీనివాసరావు, తన్నీరు భాస్కర్రావు, మక్బూల్ బాషా, పీర్ బాషా, మొండి వీరబాబు, పణిదపు రమేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు లేబర్ ఆఫీసర్ ప్రభాకర్ రావును సత్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల దాకా గవర్నమెంట్కి పే చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది కూడా. మీరు 18 సంవత్సరాలు 40 రూపాయలు కట్టాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఒక 40 కట్టిద్ది. దీని తర్వాత దీన్ని మీరు 60 సంవత్సరాలు కట్టిన తర్వాత 33,000 రూపాయల వరకు మీకు పెన్షన్ వచ్చింది. మేము ఉన్నామండి. నేను 62 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏ కిరాణా కొట్టు బడ్డీ కొట్టు పెట్టుకోవాలి. అది మా పరిస్థితి. మీకు అవకాశం ఇచ్చింది కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ పెన్షన్ స్కీమ్ గురించి ఆలోచించి మా డబ్బులు కట్ అయిపోతున్నాయి, 40 రూపాయలు కట్ అవుతున్నాయి, 50 రూపాయలు కట్ అయిపోతున్నాయి, 100 రూపాయలు కట్ ఇట్లా ఆలోచించకుండా మీరు కట్టేది 60 సంవత్సరాల తర్వాత 1 సంవత్సరంలోనే వస్తాయి. మీరు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ వేరు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ వేరు. ఈ స్టేట్ గవర్నమెంట్ వృద్ధాప్య పెన్షన్ 40 రూపాయలు ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఇదే కట్టుకుంటే 3,000 రూపాయల తర్వాత మీరు పెద్దోళ్ళు అయిన తర్వాత వృద్ధాప్యం అయిన తర్వాత కొంచెం సపోర్ట్గా ఉండిద్ది. ఇప్పుడు 3,000 రూపాయలు ఉండే తర్వాత మరి ఇంకా పెంచవచ్చు. దీన్ని మీరు ఉపయోగించుకోవాలి. ఇప్పుడే మా డబ్బులు కట్ అయిపోతున్నాయి. మీరు రోజుకు 1,000 రూపాయలు సంపాదిస్తారనుకోండి, నెలకు ఒక 100 రూపాయలు 60 రూపాయలు మీ ఏజ్ని బట్టి అక్కడ కట్ అవుతుంటాయి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా అంత అమౌంట్ వచ్చింది. ఇచ్చిన తర్వాత మీకు మధ్యలో అత్యవసరం అయితే ఆ డబ్బులు కూడా వడ్డీతో సహా కూడా తీసుకోవచ్చు. మరి ఈ స్కీములన్నీ మీరు ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకున్నప్పుడే మీ యూనియన్కి ఒక పేరు ఉండిద్ది. మరి అంతేకాకుండా మీ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారానే కాదు, మీరు ఒక మంచి ఒక చోట పని చేస్తున్నారు. మీరు పని చేసిన తర్వాత ఒకళ్ళు డబ్బులు ఎగ్గొట్టారు, 2 లక్షలు 3 లక్షలు ఎగ్గొట్టారు. మీకు ఎవరు చెప్పుకోవాలి? మీ యూనియన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీ యూనియన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ యూనియన్ ద్వారా వాళ్ళని ఖండించి డబ్బులు వసూలు చేసుకోవచ్చు. అది మీ స్టేజ్ కూడా దాటిపోతే మా దగ్గరికి రావచ్చు. అదే అటువంటి ఉపయోగాలు చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు మాకు కుటుంబ సభ్యులుగా ఉండాలి యూనియన్ అంటే. అంతేగాని మధ్యలో డిస్టర్బెన్సు కొంచెం రాకుండా చూసుకోండి. కొత్తగా ఏర్పడుతున్న యూనియన్ కాబట్టి ప్రతిష్టంగా గట్టిగా ఉండండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీ యూనియన్ ద్వారా పరిష్కరించలేనప్పుడు మా దగ్గరకు వస్తే మేము పరిష్కరిస్తాం. ప్రతి ఒక్క కార్మికుడు కావాల్సిన వస్తువు ఏదైతే మనకు అవసరమైన వస్తువు కొనుక్కోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నామో, మన వృత్తి ప్రమాదకరమైనటువంటి వృత్తిలో ఉన్నాం కాబట్టి సార్ చెప్పినట్టుగా ప్రతి ఒక్క కార్మికుడు కూడా, భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి కార్డులు తీసుకోండి. మరీ ముఖ్యంగా ఎలక్ట్రీషియన్ సోదరులకి మరీ ప్రార్థిస్తున్నాను దయచేసి. ఎందుకంటే సార్ చెప్పినట్టుగా ప్రమాదకరమైన వృత్తి, వారికి వచ్చే బెనిఫిట్స్ కూడా సారు ఉదాహరించారు. వారికి మన యూనియన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ, మంచి సందేశించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ, మన భార్య పిల్లలు అందరూ బాగుండాలంటే గవర్నమెంట్ తరపు నుంచి వస్తుంది కాబట్టి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గారు వచ్చి మనకి ఇంత చక్కగా చెప్తామంటే నిజంగా ఇన్ని సంవత్సరాలు, నాకు 52 సంవత్సరాలు, 1987లో మేము యూనియన్ పెట్టాం. దాంట్లో ఆసీనియర్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ మాకు. కానీ ఇప్పుడు జనరేషన్ వేరు కాబట్టి లేబర్ ఇన్స్పెక్టర్ గారు చెప్పిన ప్రతి మాటని సూచా తప్పకుండా ఆలోచించి ఈ యూనియన్ని ఇంకా ఎక్కువగా సాగిస్తారని చెప్పి, ప్రతి స్కీమ్ మీరు యూటిలైజ్ చేసుకోవాలంటే మీరు కంపల్సరీగా కార్డు పొందాలి. కార్డు మీరు కంపల్సరీగా అసోసియేషన్లో తీసుకొని దానికి సంబంధించిన స్కీమ్స్ అన్నీ మీరు
పొందాలని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ ఎలక్ట్రీషియన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ అండ్ విహాన్ కంపెనీ తరపు నుంచి కూడా మంచి మంచి స్కీమ్స్ అవన్నీ ఉంటాయి. అవి కూడా మా దగ్గరికి వస్తే మేము దాన్ని చెప్తాము. అది కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్స్ మీరు యూటిలైజ్ చేసుకోవాలంటే కార్డు కంపల్సరీగా ఉండాలి. కార్డు ఉన్న ప్రతి ఒక్క ఎలక్ట్రీషియన్కి కంపెనీ తరపు నుంచి కూడా మనకి ఏదైనా బెనిఫిట్స్ కానీ కంపెనీ తరపున రావాల్సినవి అన్నా కూడా మేము మా తరపున కంపల్సరీగా మేము చేస్తాము. సో మీకు గవర్నమెంట్ తరపు నుంచి ఉంటుంది, ప్లస్ కంపెనీ తరపు నుంచి ప్రతి కంపెనీ తరపు నుంచి కూడా ఉంటుంది. గోల్డ్ మెడల్, విహాన్, యాంకర్, పాలీక్యాబ్ ప్రతి కంపెనీ తరపు నుంచి కూడా ఎలక్ట్రీషియన్లకి ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి.